శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లలిత రహస్యనామ సహస్రంలో వజ్రేశ్వరి దగ్గర నుండి ఉండేటటువంటి నామాలు 7 నెలలలో తల్లి గర్భంలో ఉండేటటువంటి శిశువు ఏ విధంగా ఎదుగుతాడు, ఎటువంటి శక్తులు సహకరించాలి అనేటటువంటి అంశాలని చాలా చక్కగా తెలియచెప్తూ ఉంటాయి. వజ్రేశ్వరి ఈవిడ విశుద్ధి చక్రంలో ఉంటుంది. ఎక్కడుంటుంది విశుద్ధి చక్రం? ఇక్కడ. ఎక్కడన్నా మనం చక్రాల గురించి చెప్పుకోవాలంటే మన శరీరంలో ఉన్నటువంటి ఒక క్రమంలో సహస్రారం, ఆజ్ఞాచక్రం, విశుద్ధి, అనాహతం, స్వాధిష్టానం, మణిపూరకం, చిట్ట చివర ఉండే మూలాధారం చెప్పుకోవాలి. లేదంటే కింద నుంచి చెప్పుకుంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, ఆ సహస్రారం ఈ వరుసలో చెప్పాలి. ఇలా చెప్పకుండా విశుద్ధి చక్రం నుంచి ఎందుకు చెప్పాడు? వజ్రేశ్వరి అనేటటువంటి దేవత విశుద్ధి చక్రంలో ఉంటుంది అని. ఈ విశుద్ధి చక్రం అంటే ఏదైనా చెప్పాలంటే ప్రధానంగా కావాల్సినటువంటిది వాక్కు. పరమాత్ముడు లేక ఆదిశక్తి ఈ సృష్టినంతా సంకల్పించి సృష్టిస్తే ఒక మానవుడు తనంతట తానుగా సృష్టించగలిగినటువంటి ఇతర సహాయాలు లేకుండా, అంటే బాహ్యం, లోపల కాదు, బాహ్యమైన సహాయాలు లేకుండా సృష్టించగలిగింది ఏదైనా ఉన్నదా అంటే అది ఒక్క వాక్కు మాత్రమే. ఆ వాక్కు స్థానం. పైగా ఈ విశుద్ధి చక్రం దేనికి అంటే ఈ విశుద్ధి చక్రం ఆకాశతత్వానికి సంబంధించింది. సృష్టి క్రమం ఎలా వచ్చింది? ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, ఆకాశాత్ అంటే ఇక్కడ ఆకాశం, ఆకాశాద్ వాయు అనాహత చక్రం, వాయోరగ్ని, అగ్ని అంటే స్వాధిష్టానం వెళ్ళాలనుకోండి, మణిపూరకం ఇక్కడ ఉంటుంది. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపహ, అభ్య పృథివీ అని చెప్తున్నాం గనక మొట్టమొదట సృష్టి క్రమం ప్రారంభమైంది ఆకాశం నుంచి గనక అది మానవుడు సృష్టించగలిగింది కూడా వాక్కే గనక ఈ విశుద్ధి చక్రం దగ్గర నుండి మనకి చెప్పడం జరిగింది. ఇందాక భాగవతంలో గురించి చెప్తున్నప్పుడు పురుషుడి యొక్క భ్రూమధ్యంలో ప్రవేశించింది అని చెప్పబడిందే, అది ప్రవేశించింది ఇక్కడన్నా దాని యొక్క అస్తిత్వం వచ్చేది ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇక్కడ సంకల్పం, ఆజ్ఞలో సంకల్పం, అది ఆ సంకల్పం రూపుదాల్చడానికి కావలసినటువంటిది ఇక్కడ. అంటే మహదాకాశం నుంచి మనకు కనపడే ఆకాశం ఇక్కడి నుంచి తయారవుతుంది కనుక విశుద్ధి చక్రంలో ఉండే వజ్రేశ్వరి చాలా బలమైనటువంటిది. దీన్ని ఎవ్వరూ కూడా వజ్రం వజ్రేణ భిద్యతే అని చెప్తారే, దీన్ని మించిన బలమైనది, భేదించలేనటువంటిది సృష్టిలో మరొక్కటి లేదు. ఆ రకంగా ఉండేటటువంటి వజ్రేశ్వరి అయితే ఆ తర్వాత ఉన్నటువంటి దేవత నామం వామదేవి. అంటే ఈ చక్రాల్లో ఉండే నామాలు మాత్రమే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ వామదేవి అనేటటువంటి ఆవిడ అనాహత చక్రంలో ఉంటుంది. వామ అంటే అందము అనేటటువంటి అర్థంతో పాటుగా వమనము అంటే బయటికి వెడలగక్కడం, అంటే అక్కర్లేనిది వెడలగక్కడం కాక కావలసిన దాన్ని కూడా మనం కూడా ఒక మాట మాట్లాడాలంటే ఇక్కడి నుంచి వెడలగక్కాలి. దీనికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఊపిరితిత్తుల్లోంచి వస్తుంది. కనుక తర్వాత ఉండేటటువంటి అమ్మవారు వామదేవి, లోపల ఉన్నదాన్ని బయటికి తీసుకురాగలిగినటువంటి శక్తి కలిగిన అమ్మవారు కనుక అనాహత చక్రంలో ఉండేటటువంటిది వామదేవి. ప్రళయంలో కూడా సాక్షిభూతుడుగా ఉండే సదాశివుణ్ణి, అతనిలో ఉండేటటువంటి కారణబీజంగా నిక్షిప్తమైనటువంటి సృష్టిని భౌతికంగా వ్యక్తపరచటానికి సహకరించేటటువంటి అమ్మవారు గనక ఈవిడ వామదేవి అయింది. తర్వాత ఉన్నటువంటి మణిపూర చక్రాధిష్టాన దేవత వయోవస్థ వివర్జిత. మణిపూర చక్రం అనేది జలానికి సంబంధించినటువంటి చక్రం, అనాహతమేమో వాయు సంబంధమైన చక్రం. అందుకే మాట్లాడాలన్నా వ్యక్తపరచాలన్నా దేనికన్నా వాయువు కావాలి. మణిపూరకమేమో నీటికి సంబంధించింది, నీటిలో ఉన్నటువంటి పదార్థానికి ఆకారం ఉండదు కనుక వయస్సు అవస్థ ఏమీ లేకుండా అంతా సమంగా ఉండేటటువంటిది మణిపూరక చక్రంలో ఉండేటటువంటి అమ్మవారికి ఉన్న నామం. ఆ తర్వాతి నామం సిద్ధేశ్వరి. ఈ సిద్ధేశ్వరి అనేది స్వాధిష్టాన చక్రానికి అధిష్టానమైనటువంటి దేవత పేరు. ఈ స్వాధిష్టాన చక్రం అగ్నికి సంబంధించినటువంటిది. ఉపాసన ద్వారా సిద్ధుల్ని పొందేటటువంటి వారికి పనికొచ్చేదే కాక అంతరిక్షంలో ఉండేటటువంటిది సిద్ధశక్తులు భూమిలోకి రావడానికి, సృష్టిలోకి రావడానికి, సృష్టిలోనూ భూమిలోనూ ఉండేటటువంటి వారు ఏదైనా ఇస్తే అంతరిక్షంలో ఉండేటటువంటి సిద్ధులకి అందించటానికి ఒక మధ్యవర్తి ద్వారా, ఒక మధ్యవర్తిలాగా మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే ఒక పోస్ట్ మ్యాన్ అండి.
అలా ప్రవర్తించేటటువంటి వారు ఎవరయ్యా అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడిని పట్టుకుని మనం ఆయనలో ఇంద్రాయ స్వాహ అని ఇంత నెయ్యి వేసామనుకోండి, అగ్నిదేవుడు తను తినడు, తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారో ఇంద్రుడికి ఇస్తాడు. అంటే తానేమీ స్వీకరించకుండా దేవతలకి అందించేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడు కనుక ఈ అగ్ని ఏదైతే ఉందో అది సిద్ధుల్ని కూడా తెచ్చేటటువంటిది. సిద్ధులు అంటే మనం మామూలుగా చెప్తా అణిమాల గిమామ హిమ గరిమ ఈ సిత్వ సిత్వ ప్రాకామ్య ఇలాంటి సిద్ధులు చెప్తూ ఉంటారు. ఈ సిద్ధులు సాధించే సిద్ధులు కాక మనలో సహజంగా కూడా కొన్ని సిద్ధులు ఉన్నాయి. ఈ సిద్ధులు ఏమిటి అంటే అమ్మవారు ఉన్నటువంటి సిద్ధేశ్వరి ఈ సిద్ధుల మీద ఆధిపత్యం కలిగింది. ఏమిటి అంటే సహజంగా తమ ప్రవృత్తి ద్వారా సిద్ధస్థితిని ఇవ్వగలిగేటటువంటి దేవతాగణాలు ఉన్నాయి. ఆ దేవతాగణాలు తల్లి గర్భంలో ఒక స్త్రీ గర్భంలో ఉండి ఒక జీవుడు గర్భంలో పడినప్పటి నుంచి ఆ జీవుల్లో తాము పనిచేసి జీవ శరీర నిర్మాణాత్మక శక్తులుగా వ్యక్తమవుతాయి. వాటిని సిద్ధులు అంటారు. ఇవి ఉంటేనే ఒక జీవుడు తన శరీరాన్ని తల్లి కడుపులో నిర్మాణం చేసుకోవడం జరుగుతోంది. అమ్మ తను చేశాను అనుకోవడం ఎంత అసత్యమండి. చేసేటటువంటి దానికి అడ్డుపడకుండా తగిన ఆహారం ఇస్తూ విశ్రాంతిస్తూ స్థలాన్ని ఇచ్చిందే కానీ లోపల బిడ్డ శరీర నిర్మాణం మన ప్రమేయం లేకుండానే జరుగుతోంది. తల్లి ప్రమేయమే ఉంటే లోకంలో అందరి పిల్లలు ఒకే రకంగా ఒకే ఆకారంతో ఆజానుబాహువులు అరవింద దళాయతాక్షులు చాలా అందమైన వాళ్ళు, తెలివిగల వాళ్ళు, బుద్ధిమంతులు ఇట్లా తయారై ఉండేవాళ్ళు. ఇలా ఉండేటటువంటి అవకాశం మన దగ్గర లేదు. తల్లి శరీరంలో సిద్ధులు అనేటటువంటి శక్తుల యొక్క వశంలో ఉంది. ఆ సిద్ధుల మీద ఆధిపత్యం కలిగినటువంటిది గనక అమ్మవారిని సిద్ధేశ్వరి అన్నారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన శరీరంలో స్వాధిష్టానం అనబడేటటువంటి చక్రస్థానంలో ఉంటుంది. ఈ సిద్ధులు ఎటువంటివి అంటే ఒకటి క్రియేటివ్ కాన్షియస్నెస్ అంటే సృజనాత్మక శక్తి. అంటే మనలో ఒక కొత్త జీవ నిర్మాణం జరిగేటప్పుడు ఏ రకంగా నిర్మాణం జరగాలి అనేటటువంటి దాని గురించి ఏర్పాటు. అంటే మనిషి కడుపులో మనిషే, కోతి కడుపులో కోతే, ఆవు కడుపులో ఆవే పుట్టేటట్టుగా చేసేటటువంటి నిర్మాణాత్మక శక్తులకి ఏమంటారంటే సృజనాత్మక శక్తి, క్రియేటివ్ కాన్షియస్నెస్, నిర్మాణాత్మక ప్రజ్ఞ అంటారు. వీళ్ళనే సిద్ధులు అంటారు. అలాగే అవయవాల సంఖ్యకి సంబంధించినటువంటిది నంబర్ కాన్షియస్నెస్ లేక సంఖ్యా ప్రజ్ఞ అంటారు. ఈ సంఖ్యా ప్రజ్ఞనే సాంఖ్యయోగం అనేటటువంటి పేరుతో కపిలుడు తల్లి అయినటువంటి దేవహూతికి బోధించడం జరిగింది. ఇది కూడా 3వ స్కంధంలో చెప్పారండి. అంటే అప్పటికి అవయవాల సంఖ్య నిర్ణయం అయిపోతూ ఉంటుందన్నమాట. అలాగే ఆకారం ఒక షేప్ ఎలా ఉండాలి అనేది షేప్ కాన్షియస్నెస్ అంటే ఆకారానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ ఉంది. దీనికి సంబంధించినటువంటి శక్తి పేరు త్వష్ట. అంటే మనం ఏమంటారు కార్పెంటర్ అంటారు త్వష్టని. త్వష్ట కూడా ప్రజాపతుల్లో ఒకడుగా మనకి చెప్పబడి ఉన్నాడు. అదే తస్య త్వష్ట విదధద్ రూపమేతి అని పురుష సూక్తంలో మనకి చెప్పబడింది. త్వష్టే రూపాన్ని నిర్మాణం చేస్తాడు. అలాగే ఈస్థెటిక్ కాన్షియస్నెస్ అంటే ఈస్థెటిక్ సెన్స్ లేదా బ్యూటీ కాన్షియస్నెస్ అనేది ఒకటి ఉంది. అన్నీ ఉన్నా చూడ్డానికి అందంగా లేకపోతే ఎట్లా? ఒక అందమైన అమరిక ఉండాలి. కన్ను పెద్దది, ముక్కు అందంగా ఉంది, నోరు చిన్నది, ఎర్రగా ఉంది, విశాలమైన నుదురు, నల్లని జుట్టు అంతా బాగున్నాయి. కానీ కన్ను ఇక్కడోటి ఇక్కడోటి అమరిక లేకపోతే ఈ అమరిక అందంగా ఏర్పాటు చేసేటటువంటి శక్తి మన శరీరంలో ఉన్నటువంటి దాన్ని ఏమన్నారంటే బ్యూటీ కాన్షియస్నెస్ అంటే సౌందర్య ప్రజ్ఞ. దీనికి శుక్రుడు అధిపతి. ఈయన్నే ఉశనసుడు అనేటటువంటి పేరుతో కూడా చెప్తూ ఉంటారండి. మిగిలినటువంటి విశేషాలని మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.